హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో హిందువులపై మహమ్మద్ యూనస్ పాలన సమయంలో పెద్ద ఎత్తున ఊచకోత జరిగింది. అక్కడ కొన్ని వందల మంది హిందూ కుటుంబాలపై దాడులు జరిగాయి. ఏకంగా కొంతమంది హిందువులను నడి రోడ్డుపై కాల్చివేసిన ఘటనలు సైతం జరిగాయి. అయితే అప్పట్లో మన దేశంలో ఉన్న విపక్ష నాయకులు ఎవరైనా దీనిపై స్పందించారా? ఎవరైనా దీనిపై నిరసన వ్యక్తం చేశారా? ఎవరైనా దీనిపై పేపర్లో ఆర్టికల్ రాశారా అంటే ఎవ్వరూ రాయలేదనే చెప్పుకోవాలి. ఒక్క బీజేపీ మాత్రమే వాళ్లకు అనుకూలంగా స్పందించింది. అయితే ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో ఉన్న ఖమేనీని అమెరికా అండ్ ఇజ్రాయెల్ సేనలు చంపేస్తే మన దేశంలో విపక్ష నాయకులందరూ కూడా పెద్దన అరిచి గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సెంటర్ స్ప్రెడ్ ఆర్టికల్ను సైతం రాశారు. ఆ ఆర్టికల్లో మన దేశ విదేశాంగ విధానం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అని, మోదీ అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు అనే విధంగా ఆమె ఆర్టికల్ రాసుకొచ్చారు. ఖమేనీ మృతి పట్ల మోదీ ఇప్పటి వరకు ఎందుకు సంతాపం వ్యక్తం చేయలేదు? ఆయన మృతిని అమెరికా అండ్ ఇజ్రాయెల్ సేనలు చేసిన ఈ అటాక్ను ఎందుకు మీరు ఖండించలేదు? ఏమైపోయింది మీ విదేశాంగ విధానం అనే విధంగా సోనియా గాంధీ మాట్లాడారు. నిజానికి మనము ఖమేనీతో అంత సంబంధాలు ఏమీ లేవు. ఆ దేశం సపరేట్గానే ఉంది. మన దేశం ఇండిపెండెంట్గానే ఉంది. ఏవో రెండు దేశాల మధ్య కొద్ది ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉండేవి. అలాంటి దేశానికి మనం మద్దతు ఇవ్వాలి అనే విధంగా సోనియా గాంధీ మాట్లాడుకొచ్చారు. ఇరాన్తో మన దేశానికి కొన్ని శతాబ్దాల సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశానికి మనం మద్దతు ఇవ్వాలి, అంతే తప్ప ఇతర దేశాలకు అసలు మద్దతు ఇవ్వకూడదు అనే విధంగా ఆమె మాట్లాడారు. నిజానికి మన దేశానికి అండ్ ఇజ్రాయెల్కు కూడా కొన్ని శతాబ్దాల సంబంధాలే ఉన్నాయి. ఇరాన్ ఎలాగో మనకు ఇజ్రాయెల్ కూడా అలాగే. సో ఈ దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి, ఆ దేశాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్నది సోనియా గాంధీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మొత్తంగా చూసుకుంటే మన భారతదేశం ఇప్పుడు పూర్తిగా ఖమేనీకి మాత్రమే మద్దతు ఇవ్వాలి, అమెరికా అండ్ ఇజ్రాయెల్ సేనలు చేస్తున్న ఈ దాడిని మనం ఖండించాలి అనే విధంగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సోనియా గాంధీ గతాన్ని మర్చిపోయారా, లేకపోతే భవిష్యత్తును ఆమె సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారా అనే విషయం మనకు స్పష్టంగా అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సోనియా గాంధీ 2011లో యూపీఏ 2 ప్రభుత్వం మన దేశంలో అధికారంలో ఉండేది. ఆ యూపీఏ 2 ప్రభుత్వానికి సోనియా గాంధీ సూపర్ పవర్గా ఉండేవారు. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే 2011లో లిబియాలో గడాఫీ నియంతగా ఉండేవారు. ఆ గడాఫీని అమెరికా అండ్ నాటో సేనలు అక్కడికక్కడే చంపేశాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గడాఫీ మృతి పట్ల కనీస సంతాపం తెలపలేదు. అంతేకాకుండా ఆయన మృతిని ఖండించను కూడా లేదు. ఇప్పుడు ఖమేనీని అమెరికా సేనలు ఈ విధంగా కాంక్వేర్ చేయడం అనేది ప్రపంచంలో అసలు జరగకూడదు. ఇది పూర్తిగా ఒక దేశ గుత్తాధిపత్యానికి మనం అంగీకారం తెలిపినట్టుగానే భావించాలి అనే విధంగా సోనియా గాంధీ ఆర్టికల్లో రాసుకొచ్చారు కదా. సరిగ్గా 2011లో కూడా అదే జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో స్పందించకపోవడాన్ని, అమెరికా గుత్తాధిపత్యాన్ని అప్పట్లో కాంగ్రెస్ అంగీకరించిందా అంటే అస్సలు కాదనే చెప్పుకోవాలి. నిజానికి ఎక్కడో లిబియాపై మనం ఎందుకు స్పందించాలి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మన దేశంలో అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2007 మధ్యలో మన దేశానికి సంబంధించిన 7 కేంద్ర మంత్రులు లిబియాలో పర్యటనలు చేశారు. ప్రణబ్ ముఖర్జీ సైతం ఆ దేశ పర్యటనకు వెళ్ళి వచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంతో మనకు అప్పట్లో సంబంధాలు చాలా ఎక్కువగానే ఉండేవి. సరిగ్గా 2007 అంటే జస్ట్ 4 ఇయర్స్ తర్వాత మాత్రమే గడాఫీని చంపేశారు. మరి ఈ సంబంధాల రీతి అయినా మన దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో స్పందించిందా అంటే అసలు లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గడాఫీ అప్పట్లో మన దేశంలో కశ్మీర్కు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఫ్రీ ఇండియన్ కశ్మీర్ అనే విధంగా ఆయన చాలా వరకు నినాదాలు చేశారు. కశ్మీర్ స్వతంత్రం కోసం మేము మద్దతు ఇస్తూనే ఉంటాం అనే విధంగా మాట్లాడారు. అలాంటి గడాఫీతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు సంబంధాలు పెట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయన్ని చంపేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. సరిగ్గా ఇప్పుడు ఖమేనీని ఏ విధంగా అయితే చంపేశారో అప్పుడు గడాఫీని సైతం అదే విధంగానే చంపేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాట్లాడడం లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా అదే విధంగానే మాట్లాడలేదు. సో ఈ రెండు పార్టీలు సరిగ్గానే ఫంక్షనింగ్ చేశాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దాంట్లో జోక్యం చేసుకుంటే అదొక అనవసర తలనొప్పిగానే మారిపోతుంది. భవిష్యత్తులో యుద్ధం ముగిసిపోయినా కూడా ఆయా దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అయినా కానీ, లేదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అయినా కానీ సైలెంట్గా ఉన్నాయి. అయితే సోనియా గాంధీ గతాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. అప్పట్లో ఆమె వ్యూహాత్మకంగా
నిజంగా సైలెంట్గా ఉన్నా కూడా ఇప్పుడు మన మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే ఈ ఆర్టికల్ రాశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2005, 2006 అండ్ 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 1 ప్రభుత్వం ఇరాన్కు వ్యతిరేకంగా IAEAలో ఓటు వేసింది. ఎందుకంటే ఇరాన్ అప్పట్లో అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉంది అనే క్రమంలో IAEAలో అన్ని దేశాలు ఓటింగ్ చేపట్టాయి. తద్వారా ఇరాన్ ఈ అణ్వాయుధాలను చేసుకోకూడదు అనే విధంగా అన్ని దేశాలు ఓటింగ్ చేశాయి. అందులో మన భారతదేశం కూడా ఉంది. సో కాంగ్రెస్ అప్పట్లో సందర్భానుసారంగా ఇరాన్ను సైతం వ్యతిరేకించిందనే చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇరాన్ ఎలాంటి దేశము అంటే మన దేశంలో 2012లో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కారు బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్లో ఇరాన్కు సంబంధించిన IRGC దళాల పాత్ర ప్రత్యక్షంగానే ఉంది అని అప్పటి మన నిఘా వర్గాలు సైతం గుర్తించాయి. సో ఇరాన్ లాంటి దేశం మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సైతం పాల్పడిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మనం గతేడాది చూసుకుంటే ముఖ్యంగా POK ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు తరచూ పర్యటనలు చేశారు. అక్కడ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలతో కార్యకలాపాలు సైతం నిర్వహించారు. అనేక మీటింగ్లను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ గాజాలో పెనట్రేట్ అయింది. దీనికి పూర్తిగా నిధులు అండ్ ఆయుధ సహకారాన్ని పూర్తిగా ఇరానే అందిస్తూ వచ్చింది. అప్పట్లో ఖమేనీ సైతం బతికే ఉన్నారు. మరి ఈ ఖమేనీ అప్పట్లో మన ఇండియాపై అంత ప్రేమనే ఉంటే అప్పట్లో ఈ హమాస్ ఉగ్రవాదులను కాశ్మీర్కు రాకుండా అడ్డుకుని ఉండేవారు. తద్వారా వీళ్ళు పహల్గామ్ అటాక్ జరగకుండా చూసుకునేవారు. సరిగ్గా 2025 జనవరిలో హమాస్ ఉగ్రవాదులు POKలో పర్యటన చేశారు. అదే ఏడాది మన దేశంలో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. అంటే వీళ్ళ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన ప్లానింగ్ ఏమైనా జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దీనంతటినీ చూసుకుంటే మన దేశంలో ఉగ్రవాద దాడులకు సైతం ఖమేనీ పరోక్షంగా మద్దతు ఇచ్చారనే చెప్పుకోవాలి. అలాంటి క్రూరమైన వ్యక్తిని మన దేశం ఎందుకు అంగీకరించాలి అనేదే ఇక్కడ వస్తున్న పెద్ద ప్రశ్న. నిజానికి సోనియా గాంధీ ఇలాంటి లేఖలు రాయడానికి లేకపోతే మన దేశంలో CPM నేత అయిన బృందా కారత్ ఈ దేశంలో నిరసనలు చేపట్టడానికి మొత్తంగా ఒకటి కారణంగా మారుతుంది. వీళ్ళకు మన దేశ ప్రయోజనాలు అనేది అస్సలు పట్టవనే చెప్పుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా ఈ దేశంలో మైనారిటీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే పరితపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు అన్నీ కూడా సరిగ్గానే ఉండేవి. ఓటు బ్యాంకును పక్కన పెట్టి కొన్నిసార్లు దేశ భద్రతకు అండ్ దేశ ప్రయోజనాలకే వీళ్ళు తొలి ప్రాధాన్యతను ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ పార్టీ పూర్తిగా ముస్లిం లీగ్ పార్టీలాగా మారిపోయింది. మన దేశ ప్రయోజనాలను సైతం పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు ఈ ముస్లిం లీగ్ లాగా ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నారు. అందువల్లనే ఈ ఖమేనీ లాంటి వాళ్లకు మద్దతు ఇవ్వాలి అనే విధంగా సోనియా గాంధీ లేఖలు రాస్తూ ఉన్నారు. సెంటర్ స్ప్రెడ్ ఆర్టికల్లు సైతం రాస్తూ ఉన్నారు. నిజానికి ఇదే సోనియా గాంధీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మన దేశ సంస్కృతికి చిహ్నమైన హిందూ సనాతన ధర్మంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అక్కడి హిందువులను నడి రోడ్డుపై చెట్లకు కట్టేసి నిప్పంటించి చంపివేసిన ఘటనలు సైతం జరిగాయి. వీటిపై ఏ ఒక్క లేఖ సైతం రాయలేదు. అంటే వీళ్లకు మైనారిటీ ఓటు బ్యాంకు కంటే ఈ దేశంలో ఏది ముఖ్యం కాదు అనే ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ రియలైజ్ కావాల్సింది హిందువులే. హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఎంతగా ఓటు వేస్తే వాళ్ళు తమ అస్తిత్వాన్ని అంతగా కోల్పోతారు అన్నది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.